జీవించాడు కాబట్టి ఉన్నాడు. నెహెమ్యా ఎవరండి? గొప్ప నాయకుడు. మరి పోరాట పటిమకు ఒక దిక్చూసి ఆయన. ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఒక చేత్తో దేవుని పని చేశాడు. నెహెమ్యా అంటే అంత గొప్పగా ఎలా మారాడంటే దేవుని మాటలు ఆయన ప్రాక్టీస్ చేశాడు. గొప్ప నాయకుడుగా ఉన్నాడు. ఆయనే బ్రతకటం కాదు, ఇతరులతో కూడా దేవుని మార్గమును చూపించాడు. దేవుని మార్గములో నడవటానికి ఒక మార్గాన్ని చూపించాడు. దేవుని యొక్క ప్రాకారములను కట్టాడు. కోలబడిపోయిన ప్రాకారమును కడటానికి నిలవబడ్డాడు. నీవు నేను కూడా దేవుని వాక్యమును ప్రాక్టీస్ చేస్తే నెహెమ్యాలాగా గొప్ప నాయకుడు నువ్వు అవుతావు. అలాగనే సొలొమోను కంటే గొప్ప రాజువుగా, అంటే నువ్వు గొప్ప నాయకత్వ లక్షణము కలిగిన వాడిగా, జ్ఞానము కలిగిన వాడిగా, వివేచన కలిగిన వాడిగా, శక్తి కలిగిన వాడిగా దేవుడు తన చిత్తానుసారమైన ఐశ్వర్యముల చేత నిన్ను నింపుతాడు. ఎప్పుడంటే దేవుని మార్గములలో నీవు అనుసరించి నడిచినప్పుడు.